హాయ్ బ్రో అన్నా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అయింది కదా. అవునన్నా. ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు లుక్స్ అన్ని ట్రోల్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి కంగ్రాచులేషన్స్. ప్రశాంత్ నీల్ గారు కూడా కంగ్రాచులేషన్. ఎందుకంటే కేజీఎఫ్ 1-2 సలారు మనం చూసాము. కేజీఎఫ్ 1-2 సలార్కి బాబులా ఉంటుంది ఇప్పుడు రేపు వచ్చే సినిమా. ప్రశాంత్ నీల్కి ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఆ రేంజ్లో కనపడుతుంది. ఇంకా మొన్న ఈ లాంచింగ్కి ఫ్యామిలీ అంటే ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ అంతా వచ్చారు. అందులో చిన్న అబ్బాయిని మన ఆది సినిమాలో ఎట్లా ఉన్నాడన్న బాబు ఎట్లా ఉన్నాడని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు ఎలా ఉంటే ఈ బాబు అలా ఉన్నాడు అనేది దీనికి నిదర్శనం. ట్రోలింగ్ దానికోసం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇంకా వీళ్ళిద్దరు కాంబోలో సినిమా మనం చూస్తే ఎన్టీఆర్ గారు నటనలో యాక్చువల్గా ఆయనకి ఎన్టీఆర్ అని పేరు పెట్టారు, అంటే నందమూరి తారక రామారావు అని చెప్పేసి. నేనేమంటానంటే నటనలో తిరిగిలేని రాజు ఎన్టీఆర్ అంటే, నటనలో తిరిగిలేని రాజు అని చెప్పేసి నేను అనుకుంటాను. కాబట్టి ఈయన పర్ఫార్మెన్స్ యాక్టింగ్ లెవెల్స్కి ఆ రేంజ్ డైరెక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే అది ప్రశాంత్ నీల్ అని చెప్పొచ్చు. ఇక్కడ గతంలో సినిమాలు మనం సలారో మన కేజీఎఫ్ 1-2 చూసాం. ఆ రెండు బేస్ చేసుకుంటే ఆ రెండు కలిపి తీస్తేనే ఒక లెవెల్లో ఉందంటే ఇది ఎన్టీఆర్ గారికి ఈయన యాక్టింగ్కి ఆయన డైరెక్షన్కి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఏదేమైనా కానీ వీళ్ళిద్దరు కాంబోలో మరొక చరిత్ర సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఏదేమైనా రేపు రాబోతున్నటువంటి దేవర సినిమాకి ఓల్డ్ టీం అందరికీ మొదటిసారిగా కంగ్రాచులేషన్ చెప్తాం. ఇది పక్కన పెడితే మనకి ఇంకా టైం ఉంది. అంటే మనకి బాలీవుడ్లో కూడా సినిమా మన ఎన్టీఆర్ గారు తీస్తున్నారు. అదేవిధంగా ఆ సినిమా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి అదేదో మరొక వండర్ కనపడుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం.